ఏ వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, ఇవి కాకుండా బాండ్లు, ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా 7-8 బ్యాంకులు ఇస్తానంటున్నారు అని చెప్పి నిన్ననే పత్రికలో వార్త చూసాం. అంటే దగ్గరగా ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం మనం. ఇదంతా చేసి ఇప్పుడు బిగించేస్తే ఇదంతా అయితే అవుతుంది అక్కడ. బేసిక్గా ఇవన్నీ చేసేసి కేంద్ర సంస్థలు రాష్ట్ర సంస్థలన్నీ అక్కడికి వచ్చేసేసి ఇతర దేశాలకు సంబంధించినటువంటి సంస్థలన్నీ అక్కడికి వచ్చేస్తే అక్కడ ఒక యాక్టివిటీ ప్రారంభమైతే అప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నటువంటిది. వెరీ గుడ్, ఒక మంచి ప్లానింగ్ ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ అతిపెద్ద తప్పిదం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ అమరావతికి అతిపెద్ద సమస్య ఏంటి? మీరు నేను ఇక్కడ ఒక యూట్యూబ్ నడుపుతున్నాం, మనం ఒక 5-6 ఉద్యోగం ఉపాధి నడుస్తుంది. అట్లాగే ఇట్లాంటి ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. మనకి ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఒక 20-30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఆఫీస్ కావాలి కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా. అదేదో అమరావతిలో అదేది మీడియా సిటీ అన్నారు కదా, అది ముందు డిసైడ్ చేసి ఇదిగో అయ్యా మీకు అందరికి తలా 10 లక్షలకి ఎకరం ఇస్తాం అని మనకి చెప్పారనుకోండి, మనం అక్కడికి వెళ్తాం, ఇండస్ట్రీ పెట్టుకుంటాం, అక్కడ ఆఫీస్ పెట్టుకుంటాం, అప్పుడు మన ఇళ్ళు అక్కడే పెడతాం. అప్పుడు మనకి అక్కడ ఒక యాక్టివిటీ, మనం తింటానికో కొంటానికో ఉండటానికో తిరగడానికి